మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని ఈ వీడియోని ఫీల్ అవ్వండి. ఇప్పటి నుంచి కొన్ని గంటల్లో మీరు మీ లైఫ్లోనే అన్నిటికంటే ఈజియెస్ట్ పేపర్ రాయడానికి వెళ్తున్నారు. ఈజీయా? అందరూ కష్టం అని టెన్షన్ పడుతుంటే నువ్వేంటి బ్రో ఈజీ అంటున్నావు? నేను ఇంక ఇది చదవలేదు, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేయలేదు, సిలబస్ ఫినిష్ చేయలేదు. నా ఫ్రెండ్ అయితే బుక్ మొత్తం చదివేశాడు, నేను ఇంకా కొన్ని చాప్టర్స్ కూడా పూర్తి చేయలేదు. అరే యార్, ఆగు మై ఫ్రెండ్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఎవరిది పూర్తి సిలబస్ ఫినిష్ కాదు. ఈవెన్ టాపర్ అయినా కూడా బిలీవ్ మీ, ఏదో ఒకటి ఎంతో కొంత ఎప్పుడు మిగిలిపోతూనే ఉంటుంది. కానీ ఒక్క విషయం చెప్పనా, తక్కువ చదివి కూడా ఎవరైతే పేపర్ నింపుతారో వాళ్ళని లెజెండ్ అంటారు. అండ్ నువ్వు ఒక లెజెండ్. నువ్వు కొంత సిలబస్ పూర్తి చేసావా, ఏం పర్లేదు. రేపు ఎగ్జామ్లో నువ్వు 100 కాదు 200% ఎఫర్ట్స్ పెట్టాలి. నువ్వు మంచి మార్క్స్ ఎందుకు తీసుకొని రావాలో నీకు తెలుసు కదా. మంచి మార్క్స్ తెచ్చుకునేది మిమ్మల్ని అవమానించిన వాళ్ళని తొక్కడానికి కాదు, బదులుగా మీ రిజల్ట్ చూసి మిమ్మల్ని తొక్కాలనే ప్రయత్నం చేయడానికి కూడా వాళ్ళు భయపడాలి. మిమ్మల్ని అవమానించిన వాళ్ళు సిగ్గుపడేలా చేయండి. ఆ ప్రతి ఒక్క మనిషికి తెలియాలి, ఎవరైతే వీడేం చేయలేడు, తన వల్ల ఏమవ్వదు, తనకి పెళ్లి చేసేయండి. ఈ పిల్లోడు దేనికి పనికిరాడు అన్నారో వాళ్ళందరినీ మీరు తప్పు అని ప్రూవ్ చేసి చూపించాలి. మీ రిజల్ట్ వాళ్ళ మొహం మీద కొట్టినట్టు అనిపించాలి. అప్పుడే వాగిన ప్రతి నోరు మూసుకుంటుంది. ఎగ్జామ్ ఎండ్ మూమెంట్ వరకు ఎప్పుడైతే టీచర్ వచ్చి పేపర్ లాక్కుంటారో ఆ మూమెంట్ వరకు రాస్తూనే ఉండండి. చేయి నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఫ్రెండ్ వెళ్ళిపోయాడు, ఇవేమి చెప్పకుండా ఆఖరి సెకండ్ వరకు రాస్తూ ఉండండి. అండ్ ఏదైనా మూమెంట్లో మీకు ఇలా అనిపిస్తే అరే యార్ చాలా ఎక్కువ అయిపోయింది, ఇంకా నా వల్ల కావట్లే అంటే కేవలం ఒకే ఒక్కసారి మీ అమ్మా నాన్నల ఫేస్లో స్మైల్ ఇమాజిన్ చేసుకోండి. మీరు మీ పేరెంట్స్ ముందుకి మీ హ్యాండ్స్తో 95% ఆర్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్తో వాళ్ళ ముందుకు వెళ్తున్నారు. ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఎలా ఉంది ఇమాజిన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. వెళ్ళి మీరేంటో ఈ ప్రపంచానికి తెలిసేలా చేయండి. మీ మీద మీకు నమ్మకం ఉందా? అయితే ఎస్, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అని కమెంట్స్లో చెప్పండి. ఎగ్జామ్ టెన్షన్లో ఉన్న ప్రతి ఫ్రెండ్కి ఇది షేర్ చేయండి. రిజల్ట్స్ వచ్చాక ఇదే కమెంట్ సెక్షన్లో మీ రిజల్ట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా.